హాయ్ హలో నమస్తే దోస్తులు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను. సో చాలా న్యూ అప్డేట్ అనమాట. నేను అట్లాంటి అప్డేట్స్ ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లోనే ఇస్తాను, ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఫాలోవర్స్ ఉంటారు, ఎక్కువగా చూస్తారని. సో కానీ నాకు ఈ మధ్య ఎక్కువగా యూట్యూబ్లోనే చాలామంది ఫాలోవర్స్ వచ్చారు. సో వాళ్ళ కోసం మాత్రమే ప్రత్యేకంగా నేను ఈ అప్డేట్ యూట్యూబ్లోనే పెడుతున్నాను. దీన్ని నేను ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్ పెట్టలేదు, మీకోసమనే పెడుతున్నాను. చాలామంది లైక్ చేస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. సో మీకోసం మాత్రమే నేను అప్డేట్ దీంట్లో పెడుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అసలు అప్డేట్ ఏంటంటే, ఈరోజు బీబీ హౌస్లోకి అండ్ శ్రీముఖి మన ప్రదీప్ ఇద్దరు బీబీ జోడీ ప్రమోషన్కి అయితే వస్తున్నారు. సో వీళ్ళు వస్తూ వాళ్ళతో పాటు వాళ్ళు ఒక సూట్ కేసుని తీసుకొచ్చారు. ఆ సూట్ కేసు ఏంటిది అనేది సస్పెన్స్గానే మిగిలిపోయింది. అది మనీయా తెలీదు, లేదంటే నామినేషన్ అనేది తెలీదు. సో ప్రజెంట్ అయితే అది సస్పెన్స్గానే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఆల్రెడీ పొద్దున చెప్పాను కళ్యాణ్ ఏవి వస్తుంది అని చెప్పేసి. కళ్యాణ్ ఏవి ఆపడానికి గల కారణం కూడా ఇదేనని చెప్పాను. ఎక్కువ ఓటింగ్స్ కావాలంటే కళ్యాణ్ ఏవి ఈరోజు వదిలితేనే దానికి ఎక్కువ ఓటింగ్స్ పడతాయి కళ్యాణ్కి అని చెప్పేసి చెప్పాను. సో అదే జరుగుతుంది. కళ్యాణ్ ఏవి వచ్చింది గూస్ బంప్స్ అనమాట. మామూలుగా ఒక రేంజ్, ఒక సినిమా లెవెల్ అనమాట. ఇక పూర్తి స్థాయిలో చెప్పాలంటే ఫ్యాన్స్ అందరికీ గూస్ బంప్స్ వస్తాయి అనమాట. అంత ఏవి భయంకరమైన సౌండ్ ఎఫెక్ట్స్ సాంగ్స్తో అల్లాడిచ్చి పరకాడు. అసలు అంత ఎడిటింగ్ చేసి కళ్యాణ్ ఏబీని అయితే వదిలిపెట్టారు. సో సంజన గారి ఏబీ అయితే, సో ఆమెకైతే ఒక ప్రత్యేకమైన టాస్క్ ఏదో పెట్టినట్టున్నారు. అంటే సీక్రెట్ టాస్క్ కూడా పెట్టినట్టున్నారు. సో ఆ టాస్క్ కూడా కంప్లీట్ చేస్తున్నట్టున్నారు. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఒక టాస్క్ జరుగుతుంది ఈరోజు. సో ఈ టాస్క్లో కళ్యాణ్కి కింద పడి దెబ్బ తగలటం ఏదో జరిగింది. సో తనకి తలకి చేతికి ఇంజరీ అయింది. అయితే కట్టారు. పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాడు, నో ప్రాబ్లం. జస్ట్ పడ్డాడు కదా, మొన్న ఒక టాస్క్లో కింద పడ్డాడు కదా, అలాగే కింద పడ్డాడు. సో ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. సో ఇదే పరిస్థితి అయితే ఇది. సో ఇంకా ఎవరైనా కనుక ఓటింగ్స్ అయిపోతే ప్లీజ్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్, తొందరగా ఓటింగ్స్ చేసుకోండి. జియో హాట్‌స్టార్కి వెళ్ళండి, ఓటింగ్స్ చేసుకోండి. అలాగే 10 మిస్డ్ కాల్స్ ఇచ్చుకోండి. మీ ఇంట్లో ఎన్ని ఫోన్లు ఉంటే అన్ని ఫోన్ల నుంచి 10 మిస్డ్ కాల్స్ ఇచ్చుకోండి. ఇక ఇప్పుడు మిస్డ్ కాల్ ఇయ్యకుండా మీరు గనక ఇలా జరిగింది, అలా జరిగింది, ఇది బొన్‌ఫేరు అంటే మాత్రం అస్సలు కుదరదు. ఎందుకంటే ఓటింగ్స్ లేవు, ఓటింగ్స్ పడిపోయినాయి మళ్ళీ తనూజాకి. మీరు కంపల్సరీ ఓటింగ్ చేసుకోవాల్సిందే. మీరు ఎన్ని ఓటింగ్స్ చేసుకుంటారో, ఎన్ని మిస్డ్ కాల్స్ ఇచ్చుకుంటారో దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. తర్వాత అన్‌ఫెయిర్ అంటే మాత్రం అసలు ఎందుకు పనికి రాదనమాట. మనం ఎన్నిసార్లు అన్‌ఫెయిర్ అన్నా కానీ అది వెనక్కి తిరిగి వచ్చేది కాదు. ప్లీజ్ దయచేసి ఇంకా ఓటింగ్స్ ఎవరైనా వేయకపోతే ప్రతి ఒక్కరు ఓటింగ్ చేసుకోండి. ఓకేనా? ఉంటాను.